పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఓ పెళ్లైన మహిళ ప్రియుడి కోసం భర్తను చంపిన ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. ఒకరేమో ప్రియుడి కోసం భర్తను చంపుతారు, ఇంకొకరేమో అక్రమ సంబంధాల కోసం కన్నబిడ్డల్ని హతమారుస్తున్నారు. మరికొంతమంది ఆస్తి కోసం దొంగ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు తెలుసుకునేది మామ కోసం భర్తను హతమార్చిన ఓ భార్య కథ. ఈ వికృతమైన ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గుంజాదేవి అనే యువతికి ప్రియాంశు అనే యువకుడితో నెల క్రితం వివాహం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పెళ్లికి ముందే దేవి ఆమె మామ జీవన్ సింగ్ లు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు దీనికి నిరాకరించారు. ఆ తర్వాత ప్రియాంశుతో బలవంతంగా వివాహం జరిపించారు. ఈ వివాహం ఇష్టం లేని దేవి భర్త అడ్డు తొలగించుకొని మామను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకోసం సుపారి గ్యాంగ్ తో డీల్ కూడా కుదుర్చుకుంది. మే 25న దేవి భర్త ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైల్లో తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దేవి గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన బాధిత కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది. ఆమె కాల్ రికార్డులను పరిశీలించి ఆమె నిందితురాలని నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెతో పాటు సుపారీ తీసుకున్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.